నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. ఎయిడ్స్ వ్యాధి నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడి. పోలాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు. తాంసీలో అధికారులతో చర్చించిన పాలనాధికారి. పొన్నారి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పరిశీలన. రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో సత్తా చాటాలి. జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో కార్యక్రమ అతిథుల దిశానిర్దేశం. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం నుండి నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఎయిడ్స్ పట్ల సంపూర్ణ అవగాహన కల్పించడంలో భాగంగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో మంగళవారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యువతకు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల సంపూర్ణ అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో అక్టోబర్ 31వ తేదీ వరకు వివిధ అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అవగాహన కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకుని పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, టీబీ నివారణ అధికారి డాక్టర్ సుమలత, డిఎంఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల పట్ల విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. మెడికల్ సిబ్బంది సైతం పూర్తి అవగాహన కలిగి ఉండాలని, హాట్ స్పాట్స్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రానున్న 3 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లో లెవెల్ వంతెనల వద్ద నీటి ప్రవాహం ఉన్న సమయంలో అటుగా వెళ్లవద్దని సూచించారు. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా బైక్ ర్యాలీ ఎందుకు అంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించిన ప్రివెన్షన్ కోసం, అవి రాకుండా చూడాలి, దానికి అవగాహన కోసం ఈరోజు ఈ యొక్క బైక్ ర్యాలీ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రొటెక్షన్ కంట్రోల్ యూనిట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అధికారులు కూడా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా అవగాహన కార్యక్రమం కూడా అది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు గతంలో ఎయిడ్స్ అంటే చాలా భయం ఉండేది, కానీ ఇప్పుడు ఎయిడ్స్ అంటే క్యూరేబుల్ డిసీజ్. కానీ స్టిల్ రాకుండా చూడాలి అంటే కొన్ని జాగ్రత్తగా ఇందాక చెప్పినట్లు ముఖ్యంగా ప్రొటెక్టెడ్ సెక్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. దీంతోపాటు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సంబంధించిన కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. సిరింజెస్ కూడా మనం వాడుకున్నప్పుడు ఒక్కసారి మాత్రమే అప్పటికి అక్కడే డిస్పోజ్ చేయాలి. అంటే ఇది మన మెడికల్ సిబ్బంది మధ్యలో కూడా అవగాహన ఉండాలి, ప్రజల మధ్యలో కూడా అవగాహన ఉండాలి. తర్వాత మనం గర్భిణీ స్త్రీలు మేజర్గా మనం ఎయిడ్స్ అంటే రావాలి అంటే ఒకటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఉంటుంది, ఒకటి జెనైటల్ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలోకి తెలియకపోయినా ఎయిడ్స్ ఉంది అంటే వెంటనే రక్త పరీక్ష చేసిన తర్వాత ఫస్ట్ ఏఎన్సీ అయింది, ఫస్ట్ ఏఎన్సీ చేసేటప్పుడు వెంటనే రక్త పరీక్ష చేయాలి. రక్త పరీక్ష చేసిన తర్వాత మళ్ళీ తెలుస్తాయి బేసికల్గా ఎయిడ్స్ వైరస్ ఉందా లేదా. అవి తెలిసిన తర్వాత వెంటనే మనం క్యూర్ చేసి మళ్ళీ వచ్చిన ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి కూడా మనం ఎయిడ్స్ కంట్రోల్ చేసి రాకుండా కూడా చూసుకోవడానికి బాధ్యత ఉంటుంది. దీంతోపాటు మనం ఎయిడ్స్ సంబంధించిన స్క్రీనింగ్ కూడా ఇది విస్తృతంగా జరుగుతూ ఉంది. ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు పర్సెంటేజ్ తగ్గింది, కానీ ఇంకా కూడా తగ్గాల్సిన అవసరం ఉంటుంది. తగ్గాల్సిన అంటే ఒకటేమో మనం ఎక్కువ డయాగ్నోస్టిక్ చేయడం, ఎక్కువ టెస్టులు చేయడం, దీంతోపాటు యూత్ మధ్యలో
యూత్ మధ్యలో ఎక్కువ అవగాహన కూడా తీసుకొని రావడం, దాని సందర్భంగా ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది. మా రిక్వెస్ట్ డిఏపిసియు యూనిట్తో ఎక్కువగా అవగాహన చేయండి. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా, లోకల్ కేబుల్ టీవీ ఛానల్స్ ద్వారా కూడా ఇది అవగాహన చేయండి. తర్వాత కొన్ని హాట్స్పాట్ ఏరియాస్ ఉంటాయి, ఆ హాట్స్పాట్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ అవగాహన చేయండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు హాట్స్పాట్ ఏరియా సంబంధించిన పోలీస్ నుంచి కూడా సమాచారం తెలుసుకోవచ్చు. లేదు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అక్కడికి వెళ్ళి అవేర్నెస్ చేస్తే మనం ఇంకా కూడా ఇది ఆదిలాబాద్ పట్టణం కావచ్చు, లేదు బోత్ ఈ చోడ ఉట్నూరు ఎక్కడ హాట్స్పాట్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ కూడా ఇది తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది క్యూరేబుల్ డిజీజ్, కానీ అందరూ ఇది ఎయిడ్స్ రాకుండా చూడాలి, ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా చూడాలి అంటే అందరూ బాధ్యత. అందుకే ఈ అవగాహన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. పోలాల పండుగను అత్యంత వైభవంగా జరిపేలా అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అధికారికంగా తాంసీలో వేడుకలు జరపనున్న నేపథ్యంలో పండగ ఏర్పాట్లపై మంగళవారం గ్రామస్తులు అధికారులతో కలిసి చర్చించారు. పోలాల పండగ ఘనంగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తాంసీ మండలంలో ఈ నెల 23న పోలాల పండుగను అధికారికంగా చేపట్టనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు గ్రామస్తులతో కలిసి చర్చించారు. టూరిజం శాఖ, డిఆర్డీఓ, డిపిఓ, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఆద్యకళ అధ్యక్షులు జగదీర్ తిరుమలరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సలహాలు అందించారు. పండుగకు సంబంధించి ఏర్పాట్లు చేసిన డెమో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రొఫెసర్ తిరుమలరావుతో కలిసి తిలకించారు. స్థానిక అధికారులు గ్రామస్తులతో ఏర్పాట్ల ప్రగతిపై సమీక్షించారు. పండగ సందర్భంగా చేపట్టనున్న సాంస్కృతిక కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్య పరిస్థితులు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో టూరిజం అధికారి రవి, డిఆర్డీఓ రవీందర్, డిపిఓ రమేష్, సిపిఓ ప్రత్యేక అధికారి, ఎంఆర్ఓ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోలాల పండుగను సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించుకుంటారని తెలిపారు. వేడుకకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేలా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలని సూచించారు. పండుగ సందర్భంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళల ప్రదర్శనలు, తినుబండారాల స్టాళ్లు, జానపద నృత్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవలే మత్తడివాగులో పూడిక తీసిన తరువాత నీరు పుష్కలంగా వస్తున్నాయని, ఈ స్థలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు. తెలంగాణ ప్రజలు కూడా పొలాల పండుగ అంటే అద్భుతం ఉంది, పొలాల పండుగ వెనక ఏముంది అవి అన్నీ కూడా తెలిసిన తర్వాత మంచిగా డాక్యుమెంటరీ కూడా ఇందాక చేసినట్లు డాక్యుమెంటరీ కూడా చాలా బాగుంది. సో ఆనాడు ప్రోగ్రామ్ని కూడా మళ్ళీ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ కూడా తయారు చేసి మనం ప్రిజర్వ్ చేసి మళ్ళీ స్టేట్ని కూడా మనం పంపించచ్చు. ఇట్లా మా దగ్గర జరుగుతూ ఉంది. స్టేట్ని కూడా మళ్ళీ పంపిస్తే బాగుంటుంది, అది కూడా కోరుతున్నాం. జిల్లా కేంద్రంలో ఈ నెల 16 నుండి రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలు జరగనున్నట్లు బేస్బాల్ సంఘం అధ్యక్షులు కలాల శ్రీనివాస్ తెలిపారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీలను మంగళవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా బేస్బాల్ సంఘం అధ్యక్షులు కలాల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జిల్లా స్థాయి బేస్బాల్ ఎంపిక పోటీలను నిర్వహించగా కార్యక్రమ అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జ్యోతి, అజయ్, గౌతమ్, నాగరాణి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులకు బుధవారం నుండి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16, 17, 18 తేదీలలో రాష్ట్ర స్థాయి పోటీలు ఇందిరా ప్రియదర్శిని మైదానంలోనే జరగనున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 600 మంది క్రీడాకారులు పాల్గొననున్నారని పేర్కొన్నారు. వారి కోసం అవసరమైన పూర్తి సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. స్టేట్ది టోర్నమెంట్ తీసుకోవడం జరిగింది. 16, 17 తారీఖులలో ఉంటాయి. దానికి అరేంజ్మెంట్స్ అన్నీ చరణ్ సార్ గారు దగ్గరుండి చూసుకోవడం జరుగుతున్నది. ఏదైతే బాయ్స్ కోసము స్టేడియంలో మరియు లేడీస్ కోసము టీటీడీ దేవస్థాన మందిరంలో, టీటీడీ కళ్యాణ మండపంలో ఉంటుంది. మరియు అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్ 3 కోర్ట్స్ వేయడం జరుగుతున్నది. అదేవిధంగా బాయ్స్ హాస్టల్లో, రెసిడెన్షియల్ హాస్టల్లో 2 కోర్టులు వేయడం జరుగుతున్నది. దీనికి 2 రోజుల మరి అన్ని అరేంజ్మెంట్స్ మా డిస్టిక్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. వాళ్ళకు మీల్స్ కానీ, టిఫిన్స్ కానీ, మిగతా పడుకోవడానికి హాల్స్ మరియు రూమ్స్ అన్ని అరేంజ్మెంట్ చేయడం జరుగుతున్నది. 33 జిల్లాల నుంచి రావడం జరుగుతున్నది. ఇది బేస్బాల్
పెద్ద ఎత్తున మరి మన ఆదిలాబాద్లో నిర్వహించడం జరుగుతున్నది. సంకటహార చతుర్థిని పురస్కరించుకొని వినాయకుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే ప్రత్యేక పూజలు, హారతులు, అభిషేకాలతో విఘ్నేశ్వరుడిని భక్తులు ఆరాధించారు. దీంతో ఆయా ఆలయ ప్రాంగణాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సంకటహార చతుర్థిని పురస్కరించుకొని పట్టణంలోని గణపతి ఆలయంలో భక్తుల తాకిడి కనిపించింది. స్థానిక రిమ్స్ ఆవరణలోని మహాగణపతి దేవాలయంలో ఉదయం నుండే భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. చతుర్థి సందర్భంగా ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తజనం విఘ్నేశ్వరుడిని దర్శించుకొని పూజాది క్రతువుల్లో భాగస్వామ్యులయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, హారతులు అందచేసి గణపతిని ఆరాధించారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సంకటహార చతుర్థి ప్రాశస్త్యాన్ని భక్తులకు పండితులు వివరించారు. ఇక భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. తాంసీ మండలం పొన్నారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఇండ్ల నిర్మాణం పనులు, ఇప్పటివరకు జరిగిన ఖర్చు తదితర వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఇసుక ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఒక ట్రిప్ ఇటుకలకు అవుతున్న ఖర్చుపై ఆరా తీశారు. ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీలు ఇసుక ఎక్కడెక్కడ అవసరం ఉందో తెలుసుకొని ఇసుక అందుబాటులో ఉన్న చోట వారికి కూపన్ ఇచ్చి పంపించాలని, ఇసుక ఉచితంగానే ఇస్తారని, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే పెట్టుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే తమకు సమాచారం అందించాలన్నారు. ఆన్లైన్ నమోదును పరిశీలించి నెట్వర్క్ ప్రాబ్లం సరిచేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లక్ష్మి, ఎంపీడీఓ, ఎంపీఓ, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. బాధ్యత మనది, ఎంపీడీది, పంచాయత్ సెక్రటరీస్ది. వాళ్ళే మీకు ఏంటంటే పెట్టాలి. వాళ్ళకి ఏం తెలుస్తాయి, మాకు ఉచితం ఇసుక ఇస్తారా ఇవ్వరా? మీరు పంచాయత్ సెక్రటరీస్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ దాని ప్రకారం మళ్ళీ ఎంఆర్ఓకి ఇండెంట్ పెట్టండి. ఒకవేళ ఆ రేట్ వాళ్ళకి పడితే ఆ రేట్ ప్రకారం అక్కడ నుంచి తెచ్చుకుంటారు. ఒకవేళ అది ఎక్కువ అయితే మళ్ళీ వాళ్ళ ఇష్టం ఎక్కడ నుంచి తెచ్చుకోవడం. కానీ ఫస్ట్ మనం చెప్పాలి. అప్పుడు ఉన్నదికి 4,500 చేసిండు, ఇప్పుడు 7,000 8,000 అనుకోండి. మీరు ఎట్లా ఇస్తాయి, జస్ట్ మీకు తెచ్చుకోవడానికి, తర్వాత కూలీ కోసం అంత ఖర్చు పెడతాయి. అట్లా సెక్రటరీ చెప్పిండ్రా మీకు? చెప్పలేదు. మరి చేయడానికి టైం అడుగుతారా? లేదు సైట్ ప్రాబ్లం. అనంతరం గ్రామంలోని పడిగెల్వార్ రాజేష్ స్వగృహాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇంటి ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో నాటి కళాకారులు గీసిన చిత్రాలను పరిశీలించారు. ప్రత్యేకత కలిగిన కళాఖండాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా,
లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రమలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని నేతలు సన్మానించారు. అనంతరం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజా సమస్యల సాధనకు చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణపై నేతలు పలు వివరాలు వెల్లడించారు. సిపిఐ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నూతన కమిటీలను నియమించడం జరుగుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి బుడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సన్మానించారు. మేడ్చల్లో జరగనున్న రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నేతలు దేవేందర్, నళినిరెడ్డి, కుంటాల రాములు, అమీనా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. సమస్యల సాధనకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ఉద్యమిస్తామని తెలిపారు. దాదాపు కార్యవర్గం కౌన్సిల్ బట్టి 27 మందిని టోటల్గా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో నాకు సిపిఐ జిల్లా కార్యదర్శిగా జిల్లా కార్యవర్గం కౌన్సిల్ అందరూ యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఎంప్లాయీ అందరూ తెలియజేస్తాను. ముఖ్యంగా ఏంటంటే కార్యవర్గంలో నల్లిరెడ్డి గారు, ఎస్ విలాస్ గారు, దేవేందర్ గారు, దేవిదాస్ గారు, భాస్కర్ గారు, తర్వాత గోవర్ధన్ గారు, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళంతా దాదాపు జిల్లా కౌన్సిల్ మొత్తం అంటే బోత్ ప్రాంతం జనత్ మరి అన్ని మండలాల నుంచి ఎన్నిక కౌన్సిల్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా భవిష్యత్తులో ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘమైన సమస్యలు చాలా ఉన్నాయి. అనేక ప్రజలు కలలుగంటున్నారు ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైలు కావాలని. అట్లే ఫ్యాక్టరీలు తెరిపించాలి, సీసీఐ ఫ్యాక్టరీలు కానీ ఇంకా ఇతర పరిశ్రమలు తెరిపించి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి కల్పించాలని. అంటే ఫ్లైఓవర్ కూడా అనేక సంవత్సరాలుగా అనేక మంది అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తుంది. దాన్ని కూడా మేము సిపిఐ పార్టీగా భవిష్యత్తులో కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తాం. 2025 జూన్ 5 వరకు కొత్త పట్టా పాస్ పుస్తకం పొంది ఉండి 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల రైతులు ఈ నెల 13వ తేదీలోపు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి తెలిపారు. మంగళవారం తాంసీ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గతంలో రైతు బీమా పొందిన రైతుల మార్పులు చేర్పులకు ఆయా క్లస్టర్ రైతు వేదికల్లో సంబంధిత ఏఈఓలకు ధృవపత్రాలు అందచేయాలన్నారు. సో రైతులు కొత్త పాస్బుక్ ఉన్న వాళ్ళు అదేవిధంగా కొత్త పాస్బుక్ ఉన్న వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనగా ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, నామినీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని సమీప వ్యవసాయ విస్తరణ దగ్గర కలిసి తప్పనిసరిగా రైతు బీమాలో నమోదు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇంతకుముందు ఎన్రోల్మెంట్ చేసుకున్న రైతులు నిల్వల్లో ఉన్న రైతులు కూడా ఏదైనా మార్పులు చేర్పులు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని వచ్చి సంబంధిత వ్యవసాయ విస్తరణ దగ్గర కలిసి తగిన మార్పులు కూడా చేసుకోవాలని కోరుతున్నాము. ఇది రైతు బీమా సంబంధించి మనకు 13వ తారీఖు అంటే రేపు లాస్ట్ డేట్ కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా రైతు బీమా నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. రైతులకు మద్దతు ధరతో పాటు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఎంఎస్పీ ధర కల్పించేందుకు ఎన్సీడీసీ ఆధ్వర్యంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఈపీఓల ఏర్పాటు కోసం బేలా మండలం సాంగ్లీ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 800 మంది సభ్యులు 2000 రూపాయల చొప్పున సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం సమగ్ర ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ బాల్చందర్, మానిటరింగ్ అధికారి రామకృష్ణ, టీఓ గణేష్ నిపుంగే, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ ఐహెచ్ఎఫ్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలను చెల్లించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐలను అందించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ అన్నారు. మంగళవారం రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ను కార్మికులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఐహెచ్ఎఫ్ఎంఎస్ కాంట్రాక్టర్ విషయంలో నెలకొన్న తీవ్ర గందరగోళానికి కార్మికులు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. కార్మికుల బాధ్యత ఎవరు తీసుకుంటారో వెంటనే స్పష్టం చేయాలని కోరారు. 15వ తేదీలోగా కార్మికుల పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, కార్మికుల పీఎఫ్ ఖాతాల కొనసాగింపు విషయంలో ఆటంకాలు ఏర్పడితే పీఎఫ్ డబ్బులను క్లెయిమ్ చేసుకునే సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన బాట పట్టాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రిమ్స్ యూనియన్ నాయకులు రేస్ సురేందర్, పండుగ పొచ్చన్న, దశాంత్, రమేష్, రమాకాంత్, అరుణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్న అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరించడం, కలెక్టర్కు బిల్లులు పెండింగ్లో లేవని చెప్పడం సరికాదని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం అధ్యక్షులు ఏఐటియుసి రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించాలనే దాంతో పెండింగ్లో ఉన్నటువంటి కోడిగుడ్ల బిల్లులు క్లియర్ చేయాలని, మరి అదేవిధంగా వర్కర్ల జీతాలు కూడా క్లియర్ చేయాలనే దాంతో డిమాండ్తో మరి వారం రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా నిన్న సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారికి కూడా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద మరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో మెమోరాండం ఇచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారు బిల్లులు ముట్టినాయనే దాంతో మరి మాకు చెప్పడం జరిగింది. ఎంఏఓ గారు అక్కడ కలెక్టర్ గారికి చెప్పడం జరిగిందట.
మరి బిల్లులు ఏం లేవు ముట్టినాయి అనే మాట అక్కడ ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. ఎంఈఓ గారు చెప్పిన దాంట్లో అది కరెక్ట్ కాదు. పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు బిల్లులు చాలా మరి పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు వారం రోజులు అయ్యా ధర్నా చేస్తున్నాము. మరి ఎంఈఓ గారికి తెలియదా అని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఎంఈఓ గారు ఏకంగా ముట్టిపోయినాయనంటే ఎంతవరకు సమంజసమని ఎంఈఓ గారిని మేము అడుగుతా ఉన్నాం. మాకేంటంటే 2024 నుండి 2025 వరకు లెక్కలు చూపాలి. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ కోసం గ్రామ యువకులు బీజేపీ పార్టీ మండల కన్వీనర్ నక్క ధనుంజయ్ 8,000 రూపాయలను విద్యా కమిటీ చైర్మన్ నక్క లక్ష్మితో కలిసి హెచ్ఎంకు అందించారు. పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా గవర్నమెంట్ నుంచి 2 జతల యూనిఫామ్స్ అందుతున్నాయి. దాంతోపాటుగా బుధవారం మరి శనివారం రోజు మేము సివిల్ డ్రెస్ పిల్లల్ని వేసుకోరమని చెప్తాము. సో ఆ రోజు కూడా పిల్లలందరూ ఒకే విధంగా ఒకే యూనిఫామ్ ప్రకారం ఉంటుందని గ్రామంలో ఉన్న పెద్దలందరికీ చెప్పడం జరిగింది. సో వారి సహకారంతో యూనిఫామ్ పిల్లలందరూ కూడా యూనిఫామ్ కానీ ఉండాలని టీషర్ట్స్ అండ్ ప్యాంటు కొనివ్వడానికి చాలామంది ముందుకు రావడం జరిగింది. అందులో గౌరవనీయులు నక్క ధనుంజయ్ మన బీజేపీ మండల అధ్యక్షుడు గారు వారి తరఫున 8,000 రూపాయలు, అదేవిధంగా గోకా జీవన్ రెడ్డి గారు మాజీ ఎంపీపీ 10,000 రూపాయలు, అదేవిధంగా మన మాజీ సర్పంచ్ గౌరవనీయులు కుండ్రు పోతారెడ్డి గారు 3,000 రూపాయలు, అదేవిధంగా బిట్ల చైతన్య గారు 5,000 రూపాయలు, నిట్టడి అశోక్ గారు 5,000 రూపాయలు, లోకా ప్రవీణ్ రెడ్డి గారు 5,000 రూపాయలు, టీషర్ట్స్ అండ్ ప్యాంటు వాళ్ళు అందించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. ఎయిడ్స్ వ్యాధి నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడి. పోలాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు. తాంసీలో అధికారులతో చర్చించిన పాలనాధికారి. పొన్నారి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పరిశీలన. రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో సత్తా చాటాలి. జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో కార్యక్రమ అతిథుల దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.